ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎలాంటి వారికి మేలు చేస్తాడు? ఆయన మేలుల ఆశీర్వాదాలు ఎవరి పట్ల జరిగిస్తాడు? ఆయన అద్భుతాల కొరకై, ఆయన మేలుల కొరకై ఎదురు చూస్తూ ఉన్నావా? అయితే నువ్వే విధంగా ప్రవర్తించాలో దేవుని మాట ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. 84వ కీర్తన 11వ వచనంలో, యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. ఎవరైతే యథార్థంగా ప్రవర్తిస్తూ ఉన్నారో వారి మాటల్లో యథార్థత, వారి క్రియల్లో యథార్థత, వారి హృదయాంతరంగాల్లో యథార్థమైన జీవితం. దేవుడు నీ నుండి కోరుకునేది యథార్థత. నీ ప్రవర్తనలో, నీ విశ్వాస జీవితంలో నువ్వేంటో ఆయనకు నిన్ను నువ్వు కనపరుచుకోవాలి. వేషధారణ జీవితం, భక్తి లేని జీవితం, మనుషులను మభ్యపరిచే జీవితం, అది దేవునికి ఇష్టమైనది కాదు. యథార్థంగా నువ్వు ప్రవర్తించినప్పుడు ఆయన ఏ మేలు చేయక మానడు. ఆయన యథార్థవంతులను ఆశీర్వదించువాడు. నీవుగా దేవునికి యథార్థవంతునిగా కనపరుచుకుంటే దేవుని ఆశీర్వాదాలు, దేవుని నువ్వు స్వతంత్రించుకుంటావు. దేవుడు అట్టి కృప మీకు కలుగు చేయునుగాక. యథార్థవంతులుగా దేవుడు మిమ్మలను చేయునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడి మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.